ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మన కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ చూడబోతున్నాం అనమాట. సో నేను పర్సనల్గా కొంచెం మినిమల్గా ఉండడం ఇష్టపడతా. సో ఇవాళ నా ఆర్గనైజేషన్ డెకోర్ కూడా అన్నీ ఉండబోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి నచ్చితే. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో పది వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కిచెన్ కౌంటర్ టాప్ ఏమో ఇలాగ వైట్ షేడ్ అనమాట. సో నానో వైట్ కలర్ క్వాడ్స్ తీసుకున్నాము. సో దీన్ని డీటెయిల్స్, కిచెన్ ఇంటీరియర్ డీటెయిల్స్ అంతా నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో డీటెయిల్గా ఇంటీరియర్స్ ఎలా చేశాను అని తెలుసుకుంటే ఆ వీడియో చూడండి. అండ్ ఈ పైప్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో సో ఇది గ్యాస్ పైప్ లైన్ అనమాట. సో ఇంటర్నల్గా సిలిండర్ కాకుండా ఓవరాల్ బిల్డింగ్కి గ్యాస్ పైప్ లైన్ ఇచ్చేసి ప్రతి కిచెన్కి ఇలా డిఫరెంట్ కాపర్తో పైప్ లైన్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మేము సింక్ మీద లైక్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, సో అదేమో ఇలాగ కబోర్డ్ లోపలికి పెట్టించామన్నమాట. సో అదంతా కనపడకుండా ఉంటుంది అని చెప్పి. అండ్ దాని అవుట్లెట్ ఇలా సింక్కి వచ్చేటట్టు. మేము స్టవ్ తర్వాత చిమ్నీ రెండు ఒకే చోట తీసుకున్నాము. సో ఫేబర్ బ్రాండే తీసుకున్నాం అనమాట. సో తీసుకుని 3 years అయింది. అండ్ చిమ్నీ క్లీనింగ్ చేయాలి అని చెప్పి లైక్ అర్బన్ క్లాప్ వాళ్ళని అయితే పిలిచి క్లీనింగ్ చేపిస్తున్నాను. సో ఎలాగో ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం కదా అని ముందరే క్లీనింగ్ చేయించాను అనమాట. కౌంటర్ టాప్కి కొంచెం లైటింగ్ వస్తుంది అని చెప్పి ఇలా రైస్ లైట్ అయితే ఆర్డర్ పెట్టా. సో ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఈ వీడియోలో నేను మోస్ట్లీ యూజ్ చేసేవన్నీ ఆన్లైన్ ప్రోడక్ట్సే. ఆ లైట్ వేసాక అసలు లుక్కే చాలా మారిపోయింది. సో ఆల్రెడీ ముందరే మనం ఎలక్ట్రికల్ వర్క్ చేయించకపోయినా ఇలాగ సింపుల్గా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని ఫిట్టింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. సో మేకుల్లాగా ఇచ్చారు. సో అది మనం లైక్ మన కబోర్డ్కి కొట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెట్టడం కూడా మనమే కార్పెంటర్ హెల్ప్ చేసేసుకోవడం ఈజీగా ఉంది. సో ఇప్పుడైతే ఈ కార్నర్ అన్ని స్టైల్ చేద్దాము. సో ఈ కార్నర్లో నేను ఇలాగ 3 sets ర్యాక్ తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ ర్యాక్ వచ్చేసి ఇలాగ మనం గీ అండ్ ఆయిల్ రెగ్యులర్ యూసేజ్కి కావాలి కదా, సో అది పెట్టేసాను అనమాట. అండ్ ఈ స్పైస్ జార్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. గ్రీన్ కలర్ థీమ్ అనమాట మాది కిచెన్లో కబోర్డ్ అంతా. అందుకు ఆ థీమ్కి బాగుంది. అండ్ డైలీ స్పైస్ జార్ బోరింగ్గా లేకుండా మంచి డిజైన్ అంతా ఉంది. సో ఇది కూడా నేను తీసుకుని చాలా రోజులే అవుతుంది. సో ఇది నేను లైక్ చాలాసార్లు వాష్ చేసినా కూడా ఆ పెయింట్ అనేది పోలేదన్నమాట. అండ్ కిందన ర్యాక్లో సింపుల్గా హీట్ ప్యాడ్స్ అయితే అక్కడ పెట్టేశాను అనమాట. ఇది నేను ఐకియాలో తీసుకున్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ర్యాక్స్ అన్నట్టు పెడదామని. సో అది సింపుల్గా పెట్టేయకుండా ఇలాగ ఒక ట్రే లాగా తీసుకుని దానికి ఇలాగ ప్లాస్టిక్ కవర్ లాగా పెడతా. సో ఎందుకంటే ఆయిల్ గీ అని పెట్టినప్పుడు అది వుడ్ పాడవుతే ఛాన్స్ ఉంది కదా, సో అందుకని ప్లాస్టిక్ కవర్ పెట్టేస్తాను. అండ్ ఇదేమో జార్స్ వచ్చేసి ఒకటి ఉప్పు, ఒకటేమో డ్రై చిల్లీస్ పెట్టుకుంటా. సో రెగ్యులర్లీ యూజ్ చేసేదానికి. అండ్ ఇది వచ్చేసి గీకి ఆ చిన్న జార్ వాడతాను. అండ్ ఆయిల్స్కి వచ్చేసి ఇలాగ 2.5 liter బాటిల్స్ వాడుతున్నాను అనమాట. అండ్ ఈ చిన్న గ్లాస్ వచ్చేసి ఎప్పుడైనా మనం పూరీలు బజ్జీలు అలా చేసుకున్నప్పుడు ఆయిల్ మిగులుతూ ఉంటుంది కదా, సో దాన్ని స్టోర్ చేయడానికి అది కూడా గ్లాస్ కంటైనర్ అయితే మంచిదని చెప్పి గ్లాస్ కంటైనర్ యూజ్ చేసుకుంటున్నాను దానికి. సో ఇదనమాట నా ఆయిల్ ట్రే సెట్ మొత్తం. పోపులు, తర్వాత డ్రై చిల్లీ, సాల్ట్ అలా డైలీ వంటకాలకి. అండ్ ఇది వచ్చేసి కట్లరీ. ఇదేమో యాక్చువల్లీ ప్లాంటర్ అనమాట. కానీ నేను లైక్ గ్రీన్ థీమ్కి ఆ డిజైన్ అంతా కూడా అవుల్లాగా బాగా వచ్చిందని చెప్పి కట్లరీగా యూజ్ చేసుకుంటున్నాను. కట్లరీగా ఇన్ సెన్స్ లైక్ ఓన్లీ సిజర్, లైటర్ అలాగా బేసిక్ పెట్టుకుంటా. మెయిన్ గరిట్లు అవన్నీ కూడా నేను కబోర్డ్లోనే పెట్టేసుకుంటాను అనమాట. సో నాకు ఇంత చిన్న ప్లాంటర్ అయినా సరిపోయింది కట్లరీ కోసం. ఇప్పుడు విండోని వచ్చేసి నేను స్టైలింగ్ చేద్దామని లైక్ సింపుల్గా చేద్దాము. ఎక్కువ హడావిడి డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను ఎక్కువ పెడితే మళ్ళీ అది క్లీనింగ్ ఆయిల్ ఎంతైనా ఆయిల్ పడుతూ ఉంటాను కదా కిచెన్లో. అందుకని లైక్ నేను వాడే ఆ కట్లరీ, ఆ ఆయిల్స్ అవే కొంచెం డిజైన్డ్గా తీసుకుంటా తప్ప ఎక్స్ట్రా డెకరేటివ్ పీసెస్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ ఇటు చాలా ఎక్కువ మనం సామాన్లు పెట్టేసినా మనకి ఫ్రీగా ఉండదు కదా, సో బట్ స్టిల్ మెయిన్వి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. లైక్ మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ. సో మిక్సీ కూడా మోస్ట్లీ కబోర్డ్లోనే పెడుతూ ఉంటాను.
రైస్ కుక్కర్ అయితే కాన్స్టెంట్గా ఇక్కడే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్లీ రైస్ కుక్కర్ వాడుతూ ఉంటాం కాబట్టి. సో ఈ రెండు జస్ట్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ మాత్రమే బయట ఉంటుంది. మిగతా ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ కూడా నేను కబోర్డ్లోనే దాచేసుకుంటా, బయట పెట్టడానికి అంత ఇష్టపడను నేను. సో ఎంత ఫ్రీగా నాకు కిచెన్ కౌంటర్ టాప్ కనపడితే నాకు అంత ఫ్రీగా కుకింగ్కి పీస్ఫుల్గా మైండ్ ప్లేస్ ఎక్కడైనా యూజ్ చేయడానికి అలా ఉంటుందని చెప్పి యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కొత్త ర్యాక్ వచ్చేసి నేను షింక్ పక్కన పెట్టడానికి అయితే నేను తీసుకున్నా. సో మనం షింక్ క్లీన్ చేయడానికి లేకపోతే గట్టును క్లీన్ చేయడానికి క్లాత్, తర్వాత బ్రష్, తర్వాత హ్యాండ్ వాష్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ షింక్ పక్కన పెడతాం కదా. సో అవి కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అండ్ యూస్ చేసేటప్పుడు ఎక్కువ క్లమ్జీగా ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆర్గనైజర్ అయితే తీసుకున్నా. దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి కింద ట్రే అనమాట. సో మనకి ఆ క్లాత్ తర్వాత ఈ వైపర్ ఇవన్నిటి నుంచి వాటర్ పడి కూడా ఆ కింద గట్టు అనేది పాడవుతూ ఉంటుంది కదా. సో దానికి ఇలాగా కింద ట్రే లాగా తీసుకుని దాంట్లో వాటర్ పడి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డెకరేషన్ పీస్ తీసుకున్నా నేను, లైక్ షెఫ్ డెకరేషన్ పీసెస్ నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హ్యాంగర్ లాగా పెట్టాను. సో ఇలాగా మనం వాష్ చేయడానికి ట్రే లేకపోతే నైఫ్ బోర్డు అవన్నిటికీ కూడా యూస్ అవుతుందని చెప్పి అయితే ఇక్కడ. అండ్ ఆ వుడ్ కొంచెం పాతదైంది, లైక్ నెక్స్ట్ స్టీల్ది యూజ్ చేద్దామని చెప్పి అయితే స్టీల్ నైఫ్ బోర్డ్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇప్పటి నుంచి యూజ్ చేయాలి, ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. అండ్ ఇక్కడ స్పూన్ రెస్ట్ కూడా నేను శిల్పారామంలో తీసుకున్నాను అనమాట. సో మనం గరిటలని లైక్ గ్యాస్ స్టవ్ అంతా తగలకుండా ఉండడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదనమాట నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే. సో సింపుల్గా ఎక్కువ స్పేషియస్గా పెట్టుకుంటాను. సో ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అరేంజ్ చేసామన్నమాట. సో దానికి వచ్చేసి ఇలాగా లైట్స్, తర్వాత సైడ్లోనేమో ఇలాగ ర్యాక్స్ వచ్చేసి ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నా. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. సో అవి నీట్గా అలా అరేంజ్ చేసుకుని, ఈ లైట్స్ వచ్చేసి లోకల్ మార్కెట్ ట్రూ బజార్లోనే తీసుకున్నాను అనమాట. సో లైట్స్ రిలేటెడ్ వీడియో కూడా క్లియర్గా నేను ఇంటీరియర్స్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఆ లింక్ కూడా మీకు కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, అక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో కూడా నేను ఎక్కువ క్లమ్జీగా కాకుండా సింపుల్గా ఫ్రూట్స్ మనకి ఎప్పుడు కనిపించేటట్టు ఫ్రూట్ బాస్కెట్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి అయితే ఫ్రూట్ బాస్కెట్ పెట్టాను. అండ్ దాని వెనకాలనే ఇలాగ వాటర్ బాటిల్స్ అయితే పెట్టాను అనమాట. దానికి కింద కూడా వుడెన్ ట్రే లాగా పెట్టాను డెకరేషన్ పర్పస్కి. అండ్ అటు పక్క ఫ్రిడ్జ్ కూడా వచ్చేసరికి లుక్ బాగుంటుంది కదా అని నా దగ్గర ఇలాగ పాత జాడి ఉంది, దాంట్లోనే ఇలాగ హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను అనమాట. సో లోపలికి ఎంటర్ అవుతుండగానే కొంచెం గ్రీనరీగా ఫీల్ బాగుంటుంది అని చెప్పి. అండ్ మేము కొన్ని కలెక్ట్ చేసుకున్న క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని ఇలాగ ఫ్రిడ్జ్ మీద పెట్టి. సో ఇది ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ ప్లస్ ఎంట్రన్స్ డెకోర్ అనమాట. చూసారు కదా నా కిచెన్ కౌంటర్ టాప్ డెకరేషన్ ఆర్గనైజింగ్ అవన్నీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. అండ్ మరెన్నో ఇలాంటి ఆర్గనైజింగ్ హోమ్ రిలేటెడ్ వీడియోస్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడాలని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ ఏదైనా మీకు లింక్స్ కావాలి అన్నా, లేక ఎక్కడ పర్చేస్ చేశారో దాని డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అక్కడ తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.